గలగలా పారుతూ సవ్వడి చేసే గోదావరి కళతప్పింది. నీరు లేక వెలవెలబోతూ బోసిగా కనిపిస్తోంది. నీరు లేక ఎడారిని తలపిస్తోంది. తాగు సాగునీటి కష్టాలు తప్పేలా లేవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇష్టానుసారంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు గోదారమ్మ గోసకు కారణమవుతున్నాయి. భానుడి భగభగలకు గోదావరి ఎండిపోయింది, ఎడారిలా మారింది. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. అఖండ గోదావరిలో ఇసుక తిప్పలు తేలాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గోదావరి బేసిన్లో నీటి మట్టం తగ్గిపోతోంది. మే తొలివారంలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటితో పాటు పరిశ్రమలకు సరఫరా చేసే నీటికి ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరికి అటువైపు ఇటువైపు ఉన్న అనేక గ్రామాలు తాగునీటి కోసం గోదావరిపైనే ఆధారపడతాయి. ప్రధానంగా భద్రాచలం, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలకు గోదావరి జలాలే ఆధారం. గోదావరి వెంట మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఇక్కడి నుంచి గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతోంది. అయితే ఈ ఏడాది నదిలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మే చివరి నాటికి నీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఈ సమయానికే అడపాదడపా వర్షాలు కురిశాయి. కానీ ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో చినుకు జాడ కనిపించడం లేదు. ముందు జాగ్రత్తగా మిషన్ భగీరథ ఇంటేక్ వెల్ దగ్గరకు నీళ్లు చేరేలా ఒక పాయను తవ్వి ఉంచారు. దాంతో పారే నీరు అంతా ఇంటేక్ వెల్ వద్దకు చేరుతోంది. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలకు తాగు సాగునీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గిరిజన గ్రామాల ప్రజల గొంతు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆక్రోశిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలనేటివి కూడా గోదావరి తలంపునే ఉన్నప్పటికీ కూడా సాగునీరు అందించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ యొక్క ఏజెన్సీ గిరిజన గ్రామాలకి తాగునీటి అందించడానికి అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నప్పటికీ మిషన్ భగీరథ కానీ, ఇంకుడు గుంతలు కానీ ఆ యొక్క కాగితాల్లో పరిమితమైన తప్పితే గిరిజన గ్రామాలకి నేటికి కూడా నీరు అందించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ యొక్క గిరిజన గ్రామాల్లో కనీస తాగునీటి వసతి కల్పించినటువంటి క్రమంలో అధికారులు వాటర్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, కానీ నేటికి కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మూగజీవాలకు కూడా నీరు అవసరం ఉన్నప్పటికీ కూడా సరైన నీరు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాల్లో నీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరిందని స్థానికులు వాపోతున్నారు. రక్షిత మంచినీటి సరఫరా లేకపోవడంతో కాలువలు, కుంటల్లో నీరు తోడుకుంటున్నామని అంటున్నారు. పినపాక కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి కరగూడెం, పినపాక, అదేవిధంగా మనుగూరు, అస్వాపురం, బురగంపాడు, గుండాల ఈ ప్రాంతాలలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి గత 20 సంవత్సరాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఆదివాసీలు కుటుంబం జీవిస్తూ ఉన్నారు. దగ్గర ఒక 20 నుంచి 30 గ్రామాలు వలస ఆదివాసీ గ్రామాలు ఉంటాయి. కొన్ని గ్రామాలకి అసలు నీటి సమస్య పూర్తిగా నీరు లేక కాలువలలో, అదేవిధంగా కుంటలలో నీళ్లు తెచ్చుకొని తోడుకొని వచ్చి వాళ్ళు తాగే పరిస్థితి ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మనుగూరులో ఉన్నటువంటి రేగులగండిలో ఒక కాలువలో పారే నీళ్లను వాళ్ళు చేదుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని క్లాత్లో ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. అదేవిధంగా విప్పల గుంపు కానీ మిగతా గుడాలలో కూడా ఇదే సమస్య ఉంది. మరోవైపు భద్రాద్రి థర్మల్ పవర్, హెవీ వాటర్ ప్లాంట్లకు గోదావరి నీరే ఆధారం. గతంలో హెవీ వాటర్ ప్లాంట్కు నీటి కొరత ఏర్పడింది. దాంతో నదిలో ఒక పాయ తీసి ఇంటేక్ వెల్ ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం గోదావరి నుంచి 140 క్యూసెక్కులు నీరు అవసరమవుతుంది. హెవీ వాటర్ ప్లాంట్ కోసం 17 క్యూసెక్కులు, భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం 29 క్యూసెక్కులు, సింగరేణి, మణుగూరు కోసం 32.7 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 56 క్యూసెక్కుల నీరు అవసరం. దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచే మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, ఐటీసీలకు నీరు సరఫరా అవుతుంది. పర్ణశాల దగ్గర 2 పాయలుగా గోదావరి ప్రవహిస్తోంది. ఒక పాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. మరో పాయ వెళ్లే దారిలో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. దాంతో ఈ మార్గంలో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలోనే హెవీ వాటర్, బీటీపీఎస్, ఐటీసీ వంటి పరిశ్రమలున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గోదావరి మీద ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం మంచినీటి మీద కూడా పడే అవకాశాలు కనపడుతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుండటంతో గోదావరిలో నీరు కూడా ఆవిరైపోతున్నది. మనం చూస్తున్న భద్రాచలం వద్ద ఉన్నాం. గోదావరి తీర ప్రాంతం అనేది భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో చాలా పెద్దది. మనం ప్రస్తుతం గోదావరి చూస్తున్నాం. గోదావరి నీరు కేవలం చిన్న పాయగా, అంటే దాదాపు కిలోమీటర్ దూరం ఉండే గోదావరి మొత్తం కూడా ఇసుక రేణువులు అన్నీ తేలిపోయి ఉన్నాయి. పలు చోట్ల రాళ్ళు కూడా పైకి తేలినట్లుగా కనపడుతున్నాయి. ఎక్కడో చిన్న
కాలువ లెక్క చిన్న వర్షం వస్తే నీళ్లు పోతున్న విధంగా చిన్న కాలువ లెక్క గోదావరి నీటి ప్రవాహం కనపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇటు మొత్తం ఇదంతా కూడా గిరిజన ప్రాంతాలు, అదేవిధంగా పరివాహక ప్రాంతం అంతా కూడా కేవలం గోదావరిలో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి అక్కడి నుంచి మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకి మంచినీటి అందిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితి చూస్తే ఇది కేవలం ఒక 15 రోజుల వరకు సరిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఇంకా ఎండలు ముదురుతాయని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక 15 నుంచి 20 రోజుల వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంచినీటి సమస్య అయితే ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత మంచినీటి సమస్య వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఈలోపు కొంత ఎండలు తగ్గుముఖం పడితే ఇది సెటరైట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం మే చివరి వరకు మాత్రం త్రాగునీటికి సమస్య మాత్రం వచ్చే అవకాశం కనపడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి. ఇంకోవైపు గోదావరి నది ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇంతకాలం నదిలో నిండుగా నీరు ఉండడంతో గోదావరి పరివాహక భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. దీంతో ఆయా ప్రాంతాల్లోని బోర్లు, ఇతర నీటి వనరుల్లో నీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం గోదావరి ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ ప్రచండంతో గోదావరి నీళ్లు ఆవిరైపోతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి నీరు విడుదల చేసి సాగునీటి కష్టాలు తీర్చాలని ఇక్కడి రైతులు, ప్రజలు కోరుతున్నారు.